అంటే నా పేరు శివజ్యోతి. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ చికెన్ పచ్చడి. ఇది 3 నెలల పాటు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు ఈ చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. 1/2 కేజీ చికెన్లో ఫస్ట్ కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసి ఫస్ట్ ఈ చికెన్ని ఉడికించుకోవాలి. ఈ చికెన్లో వాటర్ ఉంటాయి కదా, ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఫస్ట్ ఈ పసుపు, సాల్ట్, ఈ ఆయిల్ అంతా ఇలా కలిపేసుకుని ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి. మీడియంలో పెట్టాను మంట, మీడియం కన్నా కొంచెం తక్కువే పెట్టి దీన్ని వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు చికెన్ పికెల్లోకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ 1/2 కేజీ చికెన్ తీసుకున్నాం కదా, చిన్న దాల్చిన చెక్క, 1 బిర్యానీ పువ్వు, 2 యాలకులు, చూడండి 5 లవంగాలు. ఇవి కొంచెం రోస్ట్ అవ్వాలి, ఇవి కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ డ్రై రోస్టే చేసుకోవాలి. ఇవి కొంచెం డ్రై అయిన తర్వాత 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, దీన్ని ఫ్రై అవ్వాలి. ఇది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మెంతులు, తర్వాత 1 స్పూన్ ఆవాలు. ఇవన్నీ మాడకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ అయిన తర్వాత ఇవన్నీ చల్లారి పెట్టుకోవాలి. చల్లారి పెట్టుకుని మిక్సీ పెట్టుకోవాలి. ఫ్రై అయిపోయింది, ఇంకా చాలు. అంత బాగా ఇవన్నీ చికెన్లో ఇంకా వాటర్ ఉన్నాయి. ఇంకా ఈ వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు ఇంకా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మూత పెట్టి ఉడికించుకున్నాం. చూడండి, ఇప్పుడు ఈ చికెన్ పీస్లన్నీ ఇలా ఉడికించుకున్నాం. ఇందాక మనం ఉప్పు, పసుపు, కొంచెం ఆయిల్ వేసుకున్నాం కాబట్టి చూడండి, ఈ ముక్క ఇలా అడుగంటకుండా ఉడికింది. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలి. ఈ చికెన్ అంతా చల్లారిన తర్వాత చల్లారి పెట్టుకుందాం. ఈ చికెన్ పీస్లు ఇలా చల్లారిన తర్వాత ఒక బాండీ పెట్టుకోవాలి. ఈ బాండీ బాగా వేడవ్వాలి. వేడైన తర్వాత 200 గ్రామ్స్ ఆయిల్, ఇది గ్రౌండ్నట్ ఆయిల్. ఇది పికెల్లోకి నువ్వుల నూనె కానీ లేకపోతే పల్లి ఆయిల్ అంటే గ్రౌండ్నట్ ఆయిల్ మాత్రమే తీసుకోవాలి. వేరే ఆయిల్ ఏమన్నా వేస్తే ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, పాడైపోతుంది. ఈ పచ్చళ్ళలోకి నువ్వుల నూనె, గ్రౌండ్నట్ ఆయిల్ మాత్రమే తీసుకోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడవ్వాలి. చూడండి, ఈ చికెన్ నేను బోన్స్తో తీసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడైంది. వేడైన తర్వాత ఈ చికెన్ మొత్తం ఈ ఆయిల్లో వేసి మీడియంలో మాత్రమే పెట్టుకోవాలి. మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఇలాగే మీడియంలో 5 to 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ని చూడండి, మీడియం సైజులోనే కట్ చేసుకున్నాను పీసులు. మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి కాదు, మీడియం సైజులో కట్ చేసుకోవాలి. చూడండి, చికెన్ ఇలా ఫ్రై చేసుకోవాలి అంతే. ఇంతకన్నా మరీ డ్రై అయిపోయే వరకు గట్టిగా ఫ్రై చేసుకోకూడదు. అలా గట్టిగా ఫ్రై చేసుకుంటే మళ్ళీ ముక్క నలగదు. మరీ తక్కువ ఫ్రై చేసుకున్నా ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఈ పచ్చడి 3 months వరకు నిల్వ ఉంటుంది. చూడండి, చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకోవాలి. చాలు. ఇప్పుడు దీనిలో 1.5 టేబుల్ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రిడ్జ్లో పెట్టింది నిల్వ ఉన్నది వాడకూడదు. ఫ్రెష్గా నేను ఒక్క డ్రాప్ వాటర్ కూడా పోయకుండా మిక్సీ పట్టుకోవాలి. అల్లాన్ని వెల్లుల్లిపాయని 1 డ్రాప్ వాటర్ కూడా పోయకూడదు. వాటర్ పోసి మిక్సీ పెడితే అది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. 1 స్పూన్ వేసాను కదా, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నది నిల్వ ఉన్నది వాడకూడదు. ఇప్పుడు దీన్ని కూడా మీడియంలో ఒక 5 మినిట్స్ మాడకుండా ఫ్రై చేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, మళ్ళీ పాడైపోతుంది. కాబట్టి మనం దగ్గరుండి మీడియం కన్నా కొంచెం తక్కువలోనే పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ గోల్డెన్ బ్రౌన్ షేప్లో ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా వేడిగా ఉన్నప్పుడే దీనిలో వన్ స్పూన్ 1.5 స్పూన్ సాల్ట్. ఈ ఉప్పు నేను డ్రై రోస్ట్ చేసుకుని స్టోన్స్ ఉంటుంది కదా, ఆ ఉప్పుని డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టుకున్నాను. మీరు ఎండలో పెట్టైనా వేసుకోవచ్చు, లేకపోతే డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టి వేసుకోవాలి. అలా వేస్తే మళ్ళీ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఉప్పు 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ కొంచెం ఈ పచ్చికారం అది ఇప్పుడు ఇలా తిప్పుకున్నాం కదా. తర్వాత ఇందాక పికెల్లోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ధనియాలు జీలకర్ర అన్నీ అవి ఇలా మిక్సీ పట్టుకున్నాం. దాన్ని చూడండి 1 స్పూన్ 1.5 వేసుకొని ఇది ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇది చల్లారిన తర్వాత ఇప్పుడు 2 లెమన్స్ జ్యూస్ చేసి ఇది బౌల్లో పెట్టుకున్నాం. 2 లెమన్స్. ఈ లెమన్ జ్యూస్ ఈ పచ్చడంతా చల్లారిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి, వేడిగా ఉన్నప్పుడు కలుపుకోకూడదు. ఇది చల్లారిపోయిన తర్వాత 2 లెమన్స్ ఇలా జ్యూస్ చేసుకుని దీనిలో పోసుకోవాలి. వేడి మీద పోయకూడదు, చల్లారిన తర్వాత వేసి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక గ్లాస్ చేసి బాటిల్లో ప్లాస్టిక్ బాటిల్లో స్టోర్ చేసుకోవాలి. ఇది 3 months వరకు పాడవకుండా నిల్వ ఉంటుంది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవసరం లేదు, బయటే పెట్టుకోవచ్చు. 2 days దీన్ని నాననివ్వాలి. 2 days వరకు మధ్యలో రోజుకి ఒకసారి తిప్పుతూ ఉండాలి. 2 days తర్వాత దీన్ని తినొచ్చు.